హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనస్ కిచెన్. టుడే మడతకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రండి. ముందుగా బౌల్ తీసుకొని అందులో 1 కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి. 3 స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. అలా ముద్దలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత రౌండ్ బాల్ లాగా చేసుకొని వీలైనంత పలుచగా రుద్దుకోవాలి. అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేస్తే లేయర్స్గా వస్తుంది. తర్వాత మైదా వేసుకొని అలా రౌండ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్లో కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత లైట్గా బ్రష్ చేయాలి. ఇంకా నైఫ్తో కట్ చేసుకొని ఇంచుగా కట్ చేసుకోవాలి. అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీళ్ళతో అలా స్ప్రెడ్ చేయాలి. స్మూత్గా అన్నీ అలా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకానికి రెడీ చేసుకుందాం. 1 కప్పు షుగర్ వేసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. అది అడుగంటకుండా బాగా కలపాలి. తర్వాత బాగా ఇలా చక్కెర అంతా కరిగిపోయేలాగా కలుపుకోవాలి. బాగా కరిగిన తర్వాత పాకమైందా చూసుకొని కొద్దిగా లెమన్ వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవడం. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాగా ఆయిల్ కాగిన తర్వాత పెట్టుకొని కాజాలు వేసుకోవడమే. అలా మొత్తం కాజాలు వేసుకోవాలి. అవి బాగా డీప్ ఫ్రై అయ్యేలా వేయించుకోవాలి. తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అన్నీ తీసేసి పక్కన ఉన్న పాకంలో వేసుకోవాలి. ఆ పాకంలో 1 మినిట్ వరకు అలానే ఉంచుకోవాలి. వన్ మినిట్ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వస్తుంది. చూసారా ఎంత బాగుందో, జ్యూసీగా. 3 వీక్స్ వరకు ఏమి కావు, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.